జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల విభజన చేసిన దానికి ఒక ప్రాతిపదిక ఉంది. ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని ఒక జిల్లాగా ఢిల్లీ గవర్నమెంట్ సూచన మేరకు పరిపాలనా సౌలభ్యం కొరకని ఒకే కలెక్టరు ఒకే ఎంపీ ఉంటే గారు చైర్మన్ కాబట్టి ఆయన సమక్షంలో ఒకే కలెక్టర్ ఒకటి ఉండాలి. పాలనా సౌలభ్యం కొరకు ప్రతి పార్లమెంటుని ఒక జిల్లాగా ఆనాడు తీసుకున్న స్టాండు. మీరు పరిపాలనకి దూరం పెరిగింది, హెడ్ క్వార్టరు కొన్ని కాన్స్టిట్యున్సీలు దూరంగా ఉందని చెప్పడం సహేతుకమే. మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఒక జిల్లాకి మేలు చేసుకుని ఇంకొక జిల్లాకి అన్యాయం చేయకూడదు. మా జిల్లాకి పోర్టు రావటం సంతోషకరం. రామాయపట్నం పోర్టు ప్రకాశం జిల్లాకు వచ్చింది, బాగుంది. మనకు ఆల్రెడీ గ్రోత్ సెంటర్ ఒకటి ఉంది. సరే, పరిశ్రమలు మీ పాలన చేతగానందువల్ల గ్రోత్ సెంటర్లో ఉన్న వందలాది పరిశ్రమలు మూతపెడుతున్నప్పటికీ ఏదో ఒకటి ఆదాయ వనరు, ఒకటి చేమకుర్తి గ్రానైటు, అద్దంకి బల్లికొరవ గ్రానైటు మనకు వచ్చింది. అంతా ఇంత సాగర కెనాలు ఉన్న ప్రాంతాలు కొన్ని మనకున్నాయి. అయితే మార్కాపురాన్ని మరీ నెగ్లెక్ట్ చేయడం కూడా పాపం అని, మంచి పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే దొనకొండను మీరు పారిశ్రామిక వాడిగా అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. అక్కడ ఒక ఎయిర్పోర్టుకి స్థలం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది పాతది. ఎప్పుడైనా మార్కాపురం డెవలప్ అవ్వాలంటే దొనకొండ అక్కడ ఉంటాం సహేతుకం. మార్కాపురంకి 7-8 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ దొనకొండ పంచాయతీలు ఉన్నాయి. పక్కనే ప్రతి అవసరానికి వాళ్ళు మార్కాపురం వెళ్తారు. ఒంగోలు వాళ్ళని వచ్చి రెవెన్యూ సమస్యల కోసం ఒంగోలు కలెక్టర్ ఆఫీస్కి రమ్మంటం కూడా అన్యాయం, మంచి పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తారు.